హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 1 గంటలో 6వ తరగతి ఈవీఎస్ సంబంధించిన కంటెంట్ బిట్స్ పాయింట్ టు పాయింట్ డిఎస్సి టెట్కు సంబంధించి అన్ని చాప్టర్స్ ఈ వీడియోలో పొందుపరుస్తున్నాను. చూడండి, వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, అరటి పండులో మన శరీరానికి పనికి వచ్చే పొటాషియం అనే పదార్థం ఉంటుంది. తెలంగాణలో ఒక ప్రాంతాల్లో ప్రతిరోజు చేసే భోజనంలో అన్నం, పప్పు, కూరల లాంటి ఆహార పదార్థాలు తినడం సర్వసాధారణం. ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృతులున్న పదార్థంతో కలిపి తినాలి. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటారు. చికోరి జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. బీట్రూట్లలో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది. బఠానీలలో మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి. అయితే కొందరిలో ఇవి అలర్జీని కలిగిస్తాయి, కొందరికి జీర్ణం కావు. ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు మొదలగు వాటిని సుగంధ ద్రవ్యాలు అంటారు. పాయసం తయారు చేయడానికి జీడిపప్పు, బాదం, కిస్మిస్ వంటి వాటిని ఎండిన పండ్లు, డ్రై ఫ్రూట్ అంటాం. వంట నూనె, చిప్స్, పసుపు పొడి, పిండి ముద్ద, బియ్యం, చక్కెర, వేరుశనగలు, పల్లీలు మొదలగునవి మొక్కల నుండి వస్తాయి. తేనె నుండి వస్తుంది. ఉప్పు సముద్రం నుండి వస్తుంది. మాంసం జంతువులు, పక్షుల నుండి వస్తుంది. గుడ్లు పక్షుల నుండి వస్తుంది. తేనెను తేనెటీగలు పువ్వులలోని మకరందం నుంచి తీసుకొస్తాయి. వంట నూనె, వేరుశనగలు, పొద్దుతిరుగుడు పువ్వు, కొబ్బరికాయలోని కొబ్బరి, నువ్వులు, ఆవాలు, తవుడు, పత్తి గింజలు, కుసుమ మొదలగు వాటి నుండి వస్తాయి. పసుపు పొడి పసుపు నుండి వస్తుంది. మాంసం గొర్రెలు, మేకలు, కోడి, పంది, గోవు మొదలగు వాటి నుండి వస్తుంది. బియ్యం వరి నుండి వస్తుంది. గుడ్లు కోడి, బాతు మొదలగు పక్షుల నుండి వస్తాయి. చక్కెర చెరుకు నుండి వస్తుంది. రాజస్థాన్లో మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి అవుతాయి. కావున చపాతీలు లేదా రొట్టెలను ప్రధానమైన ఆహారంగా ఉపయోగిస్తారు. బంగాళదుంపలు, గుడ్లు మొదలగు వాటిని నీటిలో ఉడికిస్తారు. ఇడ్లీలను మినపపిండిని బియ్యం రవ్వతో కలిపి పులియబెట్టి ఆవిరిలలో ఉడికిస్తారు. చికెన్ను ఎక్కువ నూనెలో వేయిస్తారు. చేపలను తక్కువ నూనెలో వేయిస్తారు. ఉల్లిపాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనలను రోగాల బారి నుండి కాపాడే పదార్థాలు. వీటికి యాంటీ ఎలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టరిక్ గుణాలుంటాయి. చిలకడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు, కెరోటినాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. టమోటాలలో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది. విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులలో అధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. పచ్చళ్ళను నిల్వ చేయడానికి ఉప్పు, కారం, నూనె, పసుపు పొడిని ఉపయోగిస్తారు. సాలడ్ అనే పదం సాలట అనే లాటిన్ పదం నుండి వచ్చింది.
సాలట అంటే ఉప్పు అని అర్థం. టమోటాలో కెరోటినాయిడ్లు మరియు లైకనోఫినాలు సమృద్ధిగా ఉంటాయి. కెరోటినాయిడ్ అధికంగా గల ఆహార పదార్థాలు తినడం ద్వారా క్యాన్సర్ గురయ్యే ప్రమాదం తగ్గును. తీర ప్రాంతాల్లో చేపలను నిల్వ చేయడానికి పొగ పెట్టే విధానం తంపడ వేయడం పాటిస్తారు. పండ్లను తరచుగా చక్కెర పాకం లేదా తేనెలో నిల్వ చేస్తారు. పండ్లను జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి నిల్వ చేస్తారు. పండ్లను కూరగాయలు ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు డిజైన్లతో అందంగా అలంకరిస్తారు. దీనినే వెజిటబుల్ కార్వింగ్ అంటారు. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలు, రంగుల వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాలలో నియోడైమియం బలమైన అయస్కాంతం. ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియంల మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. గల రాళ్లను లోడ్ స్టోన్ అని అంటారు. పూర్వం శత్రువుల నౌకల నుంచి శిలలను తొలగించి ముంచివేయడానికి లోడ్ స్టోన్ అయస్కాంతాలను ఉపయోగిస్తారు. రకాలు: దండాయస్కాంతం, గుర్రపు నాడాకారపు అయస్కాంతం, వలయాకారపు అయస్కాంతం, బిల్ల అయస్కాంతం. అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటాం. అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటాం. ఆకర్షించే లక్షణం అయస్కాంతం అంతటా ఒకే విధంగా ఉండక దాని రెండు కొనలలో ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కొనలలో అయస్కాంతపు రెండు ధ్రువాలు ఉంటాయి. ఒక ఉక్కు కడ్డి చుట్టూ చుట్టిన తీగ చుట్టను ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేస్తారు. అయస్కాంతం ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. ఈ ధర్మాన్ని అయస్కాంత దిశా ధర్మం అంటాం. అయస్కాంత దిశా ధర్మం ఆధారంగానే అయస్కాంత దిక్సూచిని తయారు చేస్తాం. అయస్కాంత దిక్సూచిని దిక్కులను గుర్తించడానికి ఉపయోగిస్తారు. అయస్కాంత దిక్సూచిని ఓడలలోను, విమానాలలోను, పర్వతారోహకులు, మిలిటరీ జవాన్లు పెంచవలసిన మార్గపు దిక్కును తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. అయస్కాంత దిక్సూచిని వేరొక అయస్కాంతానికి దగ్గరగా ఉంచకూడదు. జంతువుల కడుపులో పేరుకుపోయిన ఇనుప తీగ ముక్కలు, మేకులు తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు. సజాతి ధ్రువాలు NNSS వికర్షించుకుంటాయి. అంటే రెండు ఉత్తర ధ్రువాలు వికర్షించుకుంటాయి లేదా రెండు దక్షిణ ధ్రువాలు వికర్షించుకుంటాయి. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. అంటే ఒక ఉత్తర ధ్రువం, ఒక దక్షిణ ధ్రువం రెండు ఆకర్షించుకుంటాయి. స్వేచ్ఛగా వేలాడదీసి ఉన్న దండాయస్కాంతం ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. ఒక వస్తువును దండాయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి రెండో ధ్రువం వికర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంతం అని చెప్పవచ్చు. ఒక వస్తువును దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు. ఒక వస్తువును దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షణ వికర్షణ చేయకపోతే ఆ వస్తువు అనయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు. వందల సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండాయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది. ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా ఆయా లక్షణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు. భూ అయస్కాంత తీవ్రత
శీతల ఫ్రిజ్ అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైనది. ప్రతి అయస్కాంతానికి 2 ధ్రువాలు ఉంటాయి. ఒకటి ఉత్తర ధ్రువం, 2 దక్షిణ ధ్రువం. భూకేంద్రంలో ఉండే ధ్రువాల ప్రవాహాల వలన భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందని భావిస్తుంటారు. వాన చినుకు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. నీరు ప్రకృతిలో 3 రూపాలలో ఉంటుంది. ఘన రూపం మంచు, వాయు రూపం ఆవిరి, ద్రవ రూపం నీరు. నీరు గట్టిగా గడ్డగట్టినట్టుగా ఉంటే దాన్ని మంచుగడ్డ అంటాం. ఇది నీటి ఘనరూపం. మహాసముద్రాలు, సముద్రాలు, సరస్సులలో నీరు ద్రవ రూపంలో ఉంటుంది. నీటి ఆవిరి నీటి వాయు రూపం. మంచు వేడి చేస్తే నీరు, నీరును వేడి చేస్తే నీటి ఆవిరి. నీటి ఆవిరి చల్లారిస్తే నీరు, నీరు చల్లారిస్తే మంచు. వాన చినుకు ఆకారం మనకు కనిపిస్తున్నట్టుగా గుండ్రంగా ఉండదు. మేఘంలో నుంచి జారి పడుతున్నప్పుడు అలా కనిపిస్తుంది. నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియనే బాష్పీభవనము అంటాము. మేఘాలన్నీ వర్షాలనివ్వవు. నీరు అధిక ఉష్ణాన్ని పొందితే అది త్వరగా ఆవిరవుతుంది. నీళ్లు గ్రహించే ఉష్ణ పరిమాణం బాష్పీభవనాన్ని ప్రభావితం చేస్తుంది. భూమిపై బాష్పీభవనము సహజంగా జరిగే ఒక ప్రక్రియ. నీటి వనరులైన సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, చెరువులు మొదలైన ఊపిరితలాల నుంచి నిరంతరంగా నీరు బాష్పీభవనం చెందుతూ ఉంటుంది. సూర్యరశ్మి వల్ల, వీచే గాలి వల్ల నీటిలోని నీరు నీటి ఆవిరిగా మారుతుంది. నీటి వనరులైన సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, చెరువులు మొదలైన ఉపరితలాల నుంచి నిరంతరంగా నీరు బాష్పీభవనం చెందుతూ ఉంటుంది. బాష్పీభవనం వల్ల ఏర్పడిన నీటి ఆవిరి గాలిలోకి చేరుతుంది. నీటి ఆవిరి కనబడదు. గాలిలోకి బాష్పీభవనం ద్వారా చేరిన నీటి ఆవిరి మేఘాలుగా మారుతుంది. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియని సాంద్రీకరణం అంటారు. శీతాకాలంలో బాగా మంచు కురిసి చలిగా ఉన్న రోజు ఉదయాన నోటిలో నుంచి చిన్న మేఘాలుగా పొగలు రావడం సాంద్రీకరణం. శీతాకాలంలో ఉదయం పూట గడ్డి మీద, మొక్కల ఆకుల చివరన చిన్న చిన్న తేమ బిందువులు ఏర్పడి ఉండడం సాంద్రీకరణం. వాన చినుకు 0.02 అంగుళాల నుంచి 0.31 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటుంది. నీటి ఆవిరి గాలి కంటే తేలికగా ఉంటుంది. భూతలం నుండి పైకి పోయే కొద్దీ గాలి చల్లబడుతుంది. వాతావరణంలో పైకి చేరిన నీటి ఆవిరి అక్కడ ఉన్న చల్లని గాలులను తాకి సూక్ష్మమైన చిన్న చిన్న నీటి బిందువులుగా మారి గాల్లో తేలుతూ వాతావరణంలో మేఘాల రూపంలో కనిపిస్తాయి. మేఘాలు ఒకచోట స్థిరంగా ఉండకుండా అవి గాలి వీచే దిశకు అనుకూలంగా తరచూ కదులుతూ కొన్ని మేఘాలు కలిసిపోయి అధిక నీటి ఆవిరితో నిండిపోయి గాలి ప్రవాహాల వల్ల సముద్రాల నుండి భూతలం వైపుకు ప్రయాణిస్తూ వాతావరణంలోని చల్లని గాలుల వల్ల చల్లబడతాయి. మరింతగా చల్లబడి అందులో తేమ బిందువులు పెద్దవై మేఘాలు బరువుగా మారి భూమి వైపుకు దిగుతాయి. ఆ మేఘాల రంగు తెలుపు నుండి నలుపుకు మారుతూ దట్టమైన మేఘాలు కమ్ముకొని ఆ మేఘాలలోని తేమ బిందువులు మరింత పెద్దవై మేఘాలు వాటిని నిలుపుకోలేక కిందకు రాలుతాయి. దీనినే వర్షం కురవటం అంటాం. బాగా చల్లగా ఉన్న సందర్భాల్లో నీటి బిందువులు చిన్న చిన్న మంచు స్ఫటికాలుగా ఘనీభవించి మంచు కురుస్తుంది. పెద్ద పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలుగా కిందకు పడతాయి. వీటినే వడగండ్లు అంటారు. ఈజిప్టు దేశస్థులు ఎండ నుంచి కాపాడుకోవడం కోసం గొడుగును రూపొందించారు.
తరువాత కాలంలో వానలో కూడా ఉపయోగించడం జరిగింది. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్లతో మేఘాలు కలుషితమైనప్పుడు ఆమ్ల వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తాయి. నైరుతి మూల నుండి గాలులు వీస్తూ ఉంటాయి కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలు అంటారు. తెలంగాణలో నవంబర్ నుండి డిసెంబర్ వరకు వర్షాలు కురుస్తాయి. ఈశాన్య మూల నుండి గాలులు వీస్తూ ఉంటాయి కాబట్టి వీటిని ఈశాన్య ఋతుపవనాలు అంటారు. నీరు బాష్పీభవనం చెంది నీటి ఆవిరిగా మారటం, నీటి ఆవిరి మేఘాలుగా రూపొందటం, మేఘాలు తిరిగి సాంద్రీకరణం ద్వారా వర్షంగా కురవటం ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉంటాయి. ఈ ప్రక్రియలన్నిటినీ కలిపి జలచక్రం అంటారు. సతత హరితారణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. ప్రతిరోజు వర్షం కురిసే భూమధ్య రేఖా ప్రాంతారణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. 600 మిలియన్ సంవత్సరాల పూర్వం ప్రీ కేంబ్రియం కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి. పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈయు, రేహ మొదలైన పక్షులకు రెక్కలుంటాయి కానీ ఎగరలేవు. ఆహారం కోసం కేవలం మొక్కలపై ఆధారపడే జంతువులను శాకాహారులు అంటారు. ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడే జంతువులను మాంసాహారులు అంటారు. ఆహారం కోసం మొక్కలు, జంతువులను ఆధారంగా చేసుకునే జంతువులను ఉభయాహారులు అంటారు. కొన్ని రకాల కోతులు మాంసాహారుల వలె ఇతర జంతువులను తింటాయి. జంతువులు ఆహారం దొరికే ప్రదేశాల జాడ కనుక్కోవడం కోసం జ్ఞానేంద్రియాలను వాసన, చూపు, వినడం, స్పర్శను విస్తారంగా ఉపయోగిస్తాయి. కుక్కలు వాసన చూసి ఆహారాన్ని గుర్తిస్తాయి. గద్దలు దృష్టితో ఆహారాన్ని గుర్తిస్తాయి. గబ్బిలాలు వినికిడితో ఆహారాన్ని గుర్తిస్తాయి. కొన్ని సరీసృపాలు వాసన చూసి ఆహారాన్ని గుర్తిస్తాయి. పాన్స్కేటర్స్ ఇతర కీటకాలను తినే ఒక నీటి కీటకం. పాన్స్కేటర్స్ నీటి ఉపరితలంపై పడ్డ కీటకాల వల్ల ఏర్పడిన అలలను గుర్తించి దూరాన్ని లెక్కించిన తర్వాత వేగంగా నీటిపై కదులుతూ కీటకాన్ని పట్టుకుంటుంది. జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు. అవి అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న జంతుజాలంలో 5400 క్షీరద జాతులు నివసిస్తున్నాయి. స్పంజికలు అనే జంతువులలో చలనం ఉండదు. జీవితంలో ఎక్కువ కాలం ఒక ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి. జంతువులు పరపోషకాలు. అవి తమకై తాము ఆహారాన్ని తయారు చేసుకోలేవు. పక్షి వాటి ఆహార అలవాట్లు బట్టి ముక్కులో రకాలు చూడండి. గ్రద్ద, పిచ్చుక, బాతు, పావురం, కోడి, వడ్రంగి పిట్ట, కాకి. వివిధ రకాలైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల పక్షుల ముక్కులో వైవిధ్యం ఉంటుంది. జంతువులలో నీలి తిమింగలం చాలా పెద్దది. మన పరిసరాలలో నివసించే కాకులు సాధారణంగా వృధాగా పారేసిన కుళ్ళిన ఆహార పదార్థాలను, చనిపోయిన జంతువులు మొదలైన వాటిని తింటాయి. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. అందుకే వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు. గ్రద్దలు కూడా ఈ కోవకు చెందుతాయి. కప్ప జిగురుగా ఉండే పొడవైన నాలుకను కీటకం వైపు విసిరి కీటకం నాలుకకు అందుకున్న తర్వాత దాన్ని లాక్కొని మింగేస్తుంది. మొక్కలపై ఆధారపడే జంతువులను శాకాహారులు అంటారు. ఉదాహరణ ఆవు, మేక, బర్రె, గొర్రె, జిరాఫీ, వంటె, ఏనుగు, జింక. ఆవు, గేదె, వంటె మొదలైన జంతువులు ఆహారాన్ని గబగబా నమిలి మింగుతాయి. దాన్ని జీర్ణాశయంలో ఒక భాగంలో నిల్వ చేస్తాయి. కొంతసేపు అయిన తర్వాత మింగిన ఆహారాన్ని జీర్ణాశయం నుంచి నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ బాగా నములుతాయి. దీనినే నెమరు వేయటం అంటారు.
క్రేన్ ఫ్లై లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది, కానీ ప్రౌఢజీవిగా మారిన తర్వాత దానికి ఆహారమే అవసరం ఉండదు. కుక్కలు, సింహం, నక్క, తోడేలు, పులి ఆహారాన్ని వాటికున్న దంతాలు, నాలుక సహాయంతో తీసుకుంటాయి. కుందేళ్ళు, ఉడతలకు పళ్ళుంటాయి. వాటి సహాయంతో గింజలు, దుంపలు, ఆకులు మొదలైన వాటిని కొరికి తింటాయి. బాతుకు నీటి నుండి ఆహారం సేకరించడంలో వడపోత సాధనంగా ఉపయోగపడుతుంది. నీలి తిమింగలం 110 నుంచి 160 టన్నుల బరువును, 20 నుంచి 30 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. రక్తాన్ని పీల్చడానికి జలగా నోటి చుట్టూ చూషకాలు అనే ప్రత్యేక అవయవం ఉంటుంది. 150 మిలియన్ సంవత్సరాల పూర్వం మిసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి. చిరుతపురి పిల్లి కుటుంబానికి చెందినది. ఇది 12 నుంచి 17 సంవత్సరాల పాటు జీవిస్తుంది. బొద్దింకలు, ఏడారి సరీసృపాలు, ఎలుకలు, గుడ్లగూబలు, గబ్బిలాలు, మాత్, రెక్కల పురుగులు, కీటకం మొదలైన జంతువులు రాత్రి వేళలోనే ఆహారం సేకరిస్తాయి. పగటి వేళలో చీకటి ప్రదేశాల్లో దాక్కుంటాయి. ఇలాంటి జంతువులను నిశాచరులు అంటారు. ఏడాది జంతువులు చాలా వరకు నిశాచరులు. పగటి వేడి నుంచి తప్పించుకోవడానికి బీరియాలలో నివసిస్తాయి. పక్షులను కూడా శకశీరుకాలు అంటారు. కారణం వీటికి వెన్నుముక్క ఉండడమే. చీమలు దండులో ఎన్నో రకాల చీమలు ఉంటాయి. కూలి చీమలు, సైనిక చీమలు, ఆడ చీమలు, మగ చీమలు. కూలి చీమలు అనేక పనులతో పాటు గుంపులోని ఇతర చీమలకు ఆహార సేకరణ, ఆహార నిల్వ బాధ్యతలు నిర్వహిస్తాయి. మనం ఆవులను పాల కోసం పెంచినట్టు చీమలు హానీడ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ అనే ఒక రకం కీటకాలను పెంచుతాయి. చీమలు ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక పాన్పు వలె తయారు చేసి అందులో శిలీంధ్రాన్ని పెంచి ఆహారంగా తీసుకుంటాయి. ఒక వస్తువు రంగు దాని నుంచి విడుదలయ్యే కాంతి రంగుపై ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు నుంచి విడుదలయ్యే కాంతిని బట్టి ఆ వస్తువు యొక్క రంగును మనం చూడగలుగుతాం. ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది వస్తువు సాంద్రతతో పాటు మాధ్యమం సాంద్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. నీటి సాంద్రత 1 గ్రామ్ ఫర్ మిల్లీ లీటర్. ఏదైనా వస్తువు నీటిపై తేలాలంటే దాని సాంద్రత 1 గ్రామ్ ఫర్ మిల్లీ లీటర్ కన్నా తక్కువ ఉండాలి. గాజు గుండా చూసినప్పుడు అవతలి వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. అటువంటి పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు. చెక్క, స్టీలు, కార్డ్బోర్డు వంటి కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువును చూడలేం. అటువంటి పదార్థాలను అపారదర్శక పదార్థాలు అంటారు. కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువులను చూడగలం, కానీ స్పష్టంగా చూడలేం. అటువంటి పదార్థాలను పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. సాధారణ ఉష్ణోగ్రత వద్ద స్థితిని బట్టి పదార్థాలను ఘన, ద్రవ, వాయు పదార్థాలుగా వర్గీకరించవచ్చు. మంచుగడ్డ స్ఫటికాకారంలో దాని సాంద్రత నీటి కన్నా తక్కువగా ఉండడం వల్ల నీటిపై తేలుతుంది. పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునే పదార్థాలైన నీరు, పాలు, నూనె, కిరోసిన్ వంటి వాటిని ద్రవ పదార్థాలు అంటాం. పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకొని పదార్థాలైన చెక్క, రాయి, ఇటుక, ప్లాస్టిక్, బంతి, కూరగాయలు వంటి పదార్థాలను ఘన పదార్థాలు అంటాం. క్యాండిల్ అనే పదం క్యాండేర్ అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది. క్యాండేర్ అంటే మెరుపు అని అర్థం. నీటిలో మునిగే స్వభావం ఉన్న వస్తువులను తేలేటట్టు చేయవచ్చు, కానీ నీటిలో తేలే వస్తువులన్నింటినీ మునిగేటట్లు చేయలేం. ఒక పారదర్శక పదార్థం ఉన్న ఏ రంగు కాంతి కిరణం ప్రయాణిస్తుందో అదే రంగు కాంతి కిరణం బయటికి వస్తుంది. నీటిలో కలిపినప్పుడు పూర్తిగా కరిగిపోయే పదార్థాలు నీటిలో కరిగే పదార్థాలు అంటాం. నీటిలో కలిపినప్పుడు కరిగిపోని పదార్థాలను నీటిలో కరగని పదార్థాలు అంటాం. పిల్లి రోజులో దాదాపు 14 గంటలు నిద్రపోతుంది. షార్క్ చేప దాదాపు 4000 దంతాలుంటాయి. ప్రతి దంతం 3 మిల్లీమీటర్ పొడవు ఉంటుంది.
ఒక జీవి అవసరాన్ని తీర్చే పరిశ్రమే ఆ జీవి ఆవాసం అవుతుంది. ఆల్పైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలో ఎత్తైన పర్వత ఆవాసాలు. పర్వత ఆవాసాలలో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాల వంటి భౌమావాస జంతుజాలం ఉంటుంది. తూనిగా, మెప్లై, లకుముకి పిట్ట, నీటి కాకుల్లాంటి పక్షులు కొలను నీటి ఉపరితలం పైన ఎగురుతూ కనిపిస్తాయి. నత్తలు, తిరుగుడు పురుగు, వర్లింగ్ బిటిల్ మరియు గుంట గురుగు, పాండ్ స్కాటర్ వంటి జీవులు నీటి ఉపరితలంపై జీవిస్తాయి. అంతర తామర, బుడగ తామర వంటి మొక్కలు పూర్తిగా నీటి ఉపరితలంపై తేలియాడుతూ ఉంటాయి. వీటి వేర్లు మాత్రం కొలను అడుగున నేలలో విస్తరించి ఉంటాయి. తూనిగా, మెప్లై, డింబకాలు నీటి ఉపరితలంపై తేలియాడుతూ ఉంటాయి. నీటి బొద్దింకలు, వాటర్ బోట్మ్యాన్, చెలగ, దోమ, డింబకాలు ఉపరితలానికి లోపల కానీ కొలను మధ్య ప్రాంతంలో కానీ కనబడతాయి. చేపలు, పీతలు కూడా ఈ ప్రాంతంలో కనబడతాయి. వివిధ రకాల గడ్డి జాతులు, కప్పలు, పీతలు మొదలైనవి కొలను అంచులలో ఉంటాయి. చేపలు ఈ ప్రాంతములలో గుడ్లు పెడతాయి. కొలను అడుగున హైడ్రిల్లా లాంటి మొక్కలు, ఆల్చిప్పలు, చదును పురుగులు, మెగాట్, ఈగ మొదలగు కీటకాల డింబకాలు కనబడతాయి. నదులు, సముద్ర తీరాలలో నేల, నీరు కలిసే చోట వివిధ రకాల జంతుజాలం ఆహారం, ఆవాసం, పునరుత్పత్తి కోసం నివసిస్తాయి. నీటిలో ఉండే మొక్కలను నీటి మొక్కలు అంటారు. నీటిలో ఉండే జంతువులను జలచరాలు అంటారు. నీటిలో ఉండే జంతువుల ఆవాసాలను జలావాసం అంటారు. జలావాసం ఉదాహరణలు చెరువులు, గుంటలు, కొలనులు, వర్షపు నీటి గుంటలు, తోటలో గుంటలు, ఉప్పు నీటి సరస్సులు, నదులు, సముద్రాలు. చెట్టు ఒక ఆవాసం. సముద్ర గర్భంలో మైళ్ళ కొద్ది వ్యాపించి ఉండే కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే. మన ఇల్లు కూడా ఒక ఆవాసమే. ఎండ, వాన, చలి నుండి రక్షణ పొందడానికి మనం ఇళ్లలో నివసిస్తాం. మన ఇళ్లలో నివసించే జంతువులు కుక్కలు, పిల్లులు, మేకలు, ఆవులు, పక్షులు, కోడి, బాతు, పావురం, సాలెపురుగులు, చీమలు, బొద్దింకలు మొదలైనవి. మన ఇళ్లలో పెంచే మొక్కలు మనీ ప్లాంట్, క్రోటాన్స్ మొదలైనవి. ఎడారి ఆవాసాలలో నివసించే ఎలుకలు నీళ్లు తాగకుండా ఒంటెల కన్నా ఎక్కువ కాలం ఉండగలుగుతాయి. బ్లూ క్రాస్ అనే స్వచ్ఛంద సంస్థ జంతువుల హక్కుల గురించి, వాటి రక్షణ గురించి పనిచేస్తుంది. భూగోళం మొత్తం మీద వ్యాపించి ఉన్న అటవీ ఆవాసాలలో 3 వంతులు వృక్షజాలమే ఉంటుంది. నేలపైన ఉండే అన్ని రకాల ఆవాసాలను కలిపి భౌమ ఆవాసాలు అంటారు. మడ అడవులు సముద్ర తీర ప్రాంతాలలో, కోస్తా జిల్లాలలో కనిపిస్తాయి. ద్రాక్ష తోటలను తెలంగాణ ప్రాంతములలో పెంచుతారు. బ్రహ్మజేముడు, తుమ్మ, కలబంద వంటి మొక్కలకు మిరప, మల్లె మొక్కల కంటే తక్కువ నీరు అవసరం అవుతుంది. వీటిని ఎడారి మొక్కలు అంటారు. ఒంటెలు ఎడారి ప్రాంతంలో నివసిస్తాయి. పాములు, ఎలుకలు బోరియాలలో నివసించే జంతువులు. సవానా గడ్డి భూముల ఆవాసాల్లో చెట్లకు బదులుగా దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది. కొల్లేరు, పులికాట్ సరస్సులలో అక్టోబర్ నుంచి మార్చి వరకు పెలికాన్ పక్షి కనబడతాయి. కర్నూలు జిల్లాలలో బట్టమేక పిట్ట అనే పక్షి కనబడుతుంది. ప్రత్యుత్పత్తికి అనుకూలంగా ఉండే ప్రదేశాలను వెతుకుతూ చాలా దూరం నుంచి పక్షులు ఎగురుతూ వస్తాయి. కొన్ని రకాల తాబేళ్లు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతం నుంచి విశాఖపట్న తీరానికి వచ్చి గుడ్లు పెట్టడానికి వస్తుంటాయి. కుంటలు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రాల వలె చిత్తడి నేలను కూడా జలావాసంగానే పరిగణిస్తారు.
నదులలోని మంచినీరు, సముద్రాల్లోని ఉప్పు నీటితో కలిసే ప్రాంతాల్లో మడ అడవులు, మాంగ్రూవ్ పెరుగుతాయి. భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాలలో 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు ఉంటుంది. ఇది కర్పూర వృక్షం సిన్నమోమం కాంపోరా చెట్టు బెర్రు నుంచి స్వేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు. ఒకటి కంటే ఎక్కువ వస్తువుల కలయిక వల్ల మిశ్రమాలు ఏర్పడతాయి. ఉప్పు, పటిక మొదలైన స్ఫటికాలలో కూడా నీరు ఉంటుంది. దీన్ని స్ఫటిక జలం అంటారు. ఇసుక, కంకరలను తగిన పాలలో కలిపి ఇనుప వలలో వేయడాన్ని కాంక్రీట్ అంటారు. బియ్యంలోంచి, పప్పులోంచి రాళ్లను చేతితో ఏరివేయడం ద్వారా వేరు చేస్తారు. గాలి ఎక్కువగా ఉన్న రోజు రైతు ఒక ఎత్తైన బల్ల మీద నిలబడి ధాన్యం, ఊక, తాలుల మిశ్రమాన్ని చేటలతో ఎత్తి కిందకు నెమ్మదిగా పోయడాన్ని తూర్పార పట్టడం అంటారు. మట్టి నుంచి నీటిని వేరు చేసే పద్ధతినే తేర్చడం అంటారు. జోర్డాన్ దేశంలో ఉన్న మృత సముద్రములో నీటి మీద మనం సులభంగా తేలియాడవచ్చు. వడపోత కాగితం అనేది కాగితంతో తయారైన జల్లెడ వంటిది. దీనిలో చాలా సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. దీనిని ఉపయోగించి చాలా సన్నని కణాలను వడపోయవచ్చు. తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగుళ్ళు సోకినప్పుడు చేతితో ఏరివేయడం ద్వారా తెగుళ్లను నివారించడం ఒక మంచి పద్ధతి. ఉప్పు ద్రావణంను వేడి చేసి నీరు మొత్తం ఆవిరిగా మార్చి మిగిలిన ఉప్పు స్ఫటికాలను వేరు చేయడాన్ని స్ఫటికీకరణం అంటారు. భూమిలో ఉండే ఇసుక, రాతి పొరల గుండా నీరు భూమిలోకి ఇంకేటప్పుడు అవి నీటిని శుద్ధి చేస్తాయి. స్వచ్ఛమైన నీరును స్వేదన జలం అంటారు. స్వేదన జలంను తయారు చేసే విధానం: ఒక సాంకవ కుప్పెలో కొంత నీరు పోసి దాన్ని మనం బున్సెన్ బర్నర్ ద్వారా వేడి చేసి దాన్ని మరొక సాంకవ కుప్పెలో పడితే మనకు ఆ ఆవిరి చల్లబడి స్వేదన జలం ఏర్పడుతుంది. పటంలో చూడండి. ఏదైనా పదార్థం నేరుగా ఘన రూపం నుంచి వాయు రూపంలోకి లేదా వాయు రూపం నుంచి ఘన రూపంలోకి మారే ప్రక్రియను ఉత్పతనం అంటారు. రాజస్థాన్లోని సాంబర్ సరస్సు మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. సీరా ఒక రంగులోనే కనిపించినప్పటికీ అనేక రంగులను తనలో ఇముడ్చుకున్న రంగులను వేరు చేసే పద్ధతిని క్రోమెటోగ్రఫీ అంటారు. మనం ఎక్కువ కాలం స్వేదన జలాన్ని తాకినట్లయితే జీవక్రియలు మందగిస్తాయి. కారణం లవణాలు లోపించడం. ఘన స్థితిలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ను డ్రై ఐస్ అంటారు. మధ్యయుగ కాలంలో ఉప్పు చాలా ఖరీదైన పదార్థం. దీనిని తెల్ల బంగారంగా వ్యవహరించేవారు. పరిశ్రమలో కర్బన దారాలు సరికొత్త ఆవిష్కరణ. దుస్తులను వివిధ వాతావరణ పరిస్థితుల నుంచి రక్షించుకోవడానికి రక్షణ కవచంగా, అందం కోసం, హోదాకు సంకేతంగా భావిస్తారు. పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గుడ్డను కాలికో అంటారు. పాలిస్టర్ గుడ్డ కన్నా నూలుగుడ్డ మందంగా ఉంటుంది. నూలుగుడ్డలు బరువుగా, ముతకగా ఉంటాయి. నూలుగుడ్డలు ఉతికిన తర్వాత ముడతలు పడతాయి, కుంచుకుపోతాయి. పట్టుబట్టలను తాకితే నున్నగా ఉంటాయి, జారే స్వభావం కలిగి ఉంటాయి. ఉన్ని బట్టలను తాకితే గరుకుగా, బరువుగా ఉంటాయి. పట్టు పురుగుల నుంచి పట్టు తీసినట్టుగానే సాలెపురుగు నుంచి కూడా పట్టును తీయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువ వినియోగించే ఉన్ని వస్త్రాల తయారీకి గొర్రెల ఉన్నిని ఉపయోగిస్తారు. యుద్ధంలో పాల్గొనే సైనికులు ఇనుము లాంటి లోహాలతో తయారైన తొడుగులను ధరించేవారు.
కృత్రిమ వస్త్రాలను కాల్చితే ఘాటైన వాసన వస్తుంది. పత్తి, జనుము, ఉన్ని, పట్టులను సహజమైన దారాలని పేర్కొంటారు. పత్తికాయల నుండి లభిస్తుంది. పత్తి సాధారణంగా నల్లరేగడి నెలలో పండుతుంది. తెలంగాణలో ఆదిలాబాద్, నల్లగొండ, వరంగల్ జిల్లాలలో పత్తి విస్తారంగా పండుతుంది. 1823 సంవత్సరంలో చార్లెస్ మెకింతోష్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త వర్షానికి తడవని బట్టలను తయారు చేశాడు. పత్తిలో సన్నని వెంట్రుకల వంటి వాటిని పత్తి దారాలు లేదా పత్తి పీచు దారాలు అంటారు. పత్తి దూది నుంచి గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు. దూది పీచును ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని వడకడం, స్పిన్నింగ్ అంటారు. దారాన్ని వడకడాన్ని తకిలి, చెరఖ లేదా రాట్నం వాడతారు. వాల్డో ఎల్ సిమన్ అనే శాస్త్రవేత్త ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించే పౌలి వినైల్ క్లోరైడ్ను కనుగొన్నాడు. డాక్టర్ మియోషి ఓకమోటో అను శాస్త్రవేత్త 1970లో మొట్టమొదటి సూక్ష్మదారం మైక్రో ఫైబర్ను తయారు చేశాడు. జనపనార దారాలను బంగారు దారం అని అంటారు. ఇవి గట్టిగా, గరుకుగా ఉంటాయి. ఇవి బట్టలు నేయడానికి ఉపయోగపడవు. జనుము దారాలను మొక్కలను కోసి నీటిలో కొన్ని రోజుల పాటు నానబెట్టి మీద ఉండే బెరడు చీకిపోయే విధంగా చేసి వేరు చేస్తారు. దీనినే జనపనార అంటారు. దూది నుండి వడికిన దారాలను వస్త్రాలు నేయడానికి ఉపయోగిస్తారు. తకిలీలు, రాట్నాలతో వడికిన దారాన్ని నిలువు, పొడుగు, అడ్డు, పేక వరుసలలో అమర్చి మగ్గాలతో వస్త్రాలు నేస్తారు. ఇలా పొడుగు, పేక అనే 2 వరుసల దారాలను కలిపి వస్త్రాలు తయారు చేయడాన్ని నేత నేయడం అంటారు. విద్యుత్ సహాయంతో నడిచే నేత యంత్రాలను మరమగ్గాలు అంటారు. ఇళ్లలో ఏర్పాటు చేసుకొని చేతితో నేత నేయడానికి వీలుగా ఉపయోగించే వాటిని చేనేత మగ్గాలు అంటారు. మనం వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించే పాలిస్టర్ పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. గద్వాల్, సిరిసిల్ల, నారాయణపేట, పోచంపల్లిలలో చేనేత పరిశ్రమలు ఉన్నాయి. వరంగల్ తివాచీలు నాణ్యతకు, మన్నికకు ప్రఖ్యాతిగాంచినవి. కర్ర, గుజ్జుకు రసాయనాలను కలిపి రేయాన్ దారాలను తయారు చేస్తారు. ఒక పత్తి కాయ నుండి 500 మీటర్ల పొడవైన దారాన్ని తీయవచ్చు. రసాయనిక పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన వాటిని కృత్రిమ లేదా సింథటిక్ దారాలు అంటారు. సన్నని పీచుల వంటి వాటిని దారపు పోగులు అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జనపనార విస్తారంగా పండిస్తారు. ఇది స్థలం నుంచి పైకి ఎంత ఎత్తు ఉంటుందో అంత లోపలికి వెళ్ళి వేళ్ళు విస్తరిస్తాయి. మొక్కలలో సాధారణంగా వేరు, కాండం, పత్రం అనే ముఖ్యమైన భాగాలు ఉంటాయి. బనానా ఆయిల్ను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. కొన్ని మొక్కలలో ప్రధానమైన వేరు లావుగా, మందంగా మారి సన్నని వేర్లు కలిగి ఉంటుంది. ప్రధానమైన వేరును తల్లి వేరు అంటారు. సన్నని వేర్లను పార్శ్వ వేర్లు అంటారు. ఆపిల్ బరువులో 84%, దోస బరువులో 96% నీరే ఉంటుంది. అన్ని వేర్లు ఒకే రకంగా ఉండి ప్రధాన వేరు ఉండని వేర్లను పీచు వేరు లేదా గుబురు వేరు అంటారు. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి మొక్కలు వేర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటాయి. అందువల్ల లావుగా ఉంటాయి. వీటిని దుంప వేర్లు అంటారు. పుష్పంలో అండాశయం, కీలం, కీలాగ్రం, పరాగ కోశాలను లైంగిక భాగాలు అంటారు.
పత్రంలోని రేఖలను ఈనెలు అంటారు. పత్రదళము. పత్రదళములో మధ్యలో కనబడే పొడవైన ఈనెను నడిమి ఈనె అంటారు. నడిమి ఈనె నుంచి ఏర్పడే శాఖలను ప్రక్క ఈనెలు అంటారు. పత్రదళంలోని ఈనెల అమరికను ఈనెల వ్యాపనం అంటారు. పత్రవృంతము, పత్రపీఠము. పుష్పాలు రంగులు కలిగి ఉండి పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తాయి. తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలను జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. పీచు వేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు సమాంతరపు ఈనెల వ్యాపనం ఉంటుంది. జీడి మామిడిలో పండుగా కనిపించేది నిజానికి పండు కాదు, అది పండు తొడిమ. పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారంలో కనబడే భాగం రక్షక కణాలు. రక్షక కణాల మధ్యలో ఉన్న రంధ్రాన్ని పాత్ర రంధ్రాలు అంటారు. ఇవి ముక్కు మాదిరిగా పనిచేస్తాయి. మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి పత్రరంధ్రాలు పనిచేస్తాయి. వరంగల్ జిల్లాలో ఒక సాంప్రదాయిక కుటీర పరిశ్రమ ఉంది. ఎండిన ఆకుల పైన వివిధ రకాల సాంప్రదాయిక పౌరాణిక చిత్రాలను అందమైన రంగులలో గీస్తారు. ఇది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కళా నైపుణ్యం. వరంగల్ జిల్లాలో ఒక సాంప్రదాయిక కుటీర పరిశ్రమ ఉంది. ఎండిన ఆకుల పైన వివిధ రకాల సాంప్రదాయిక పౌరాణిక చిత్రాలను అందమైన రంగులతో గీస్తారు. ఇది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కళా నైపుణ్యం. నీరు ఆవిరి రూపంలో విడుదల కావడాన్ని బాష్పోత్సేకము అంటారు. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేయటం పత్రం యొక్క మరొక విధి. మొక్కల కాండం మీద ఉండే చిన్న ఉబ్బెత్తు భాగాల నుంచి కొమ్మలు, ఆకులు, పుష్పాలు అభివృద్ధి చెందుతాయి. ద్రాక్ష వంటి ఎగబాకే మొక్కలలో కాండం బలహీనంగా ఉంటుంది. మొక్క కింద పడిపోకుండా పాకడానికి వీలుగా తీగెలు, కొక్కేలు ఏర్పడతాయి. బంగాళదుంపలు, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు వంటి మొక్కలు ఆహార పదార్థాలను నిల్వ చేయటం వల్ల పరిమాణంలో ఉబ్బినట్టుగా కనబడే భాగం దుంపలు, మొక్కల యొక్క కాండాలు. పుష్పంలో అందంగా కనిపించే రంగుల రెక్కల లాంటి నిర్మాణాలను ఆకర్షణ పత్రాలు అంటారు. ఆకర్షణ పత్రాలు కీటకాలను ఆకర్షిస్తాయి. మిరపలో కారం కలిగించే పదార్థాన్ని క్యాప్సికం అంటారు. అల్లం వంటి మొక్కల్లో కాండం భూమిలో ఉంటే ఆకులు భూమిపైన ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఒక పదార్థం ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి మారడాన్ని బాష్పీభవనం అంటారు. సాధారణంగా పెరుగు తయారు చేయడానికి గోరువెచ్చని పాలకు కొద్ది పరిమాణంలో పెరుగు కలుపుతారు. దీన్నే పాలను తోడు పెట్టుకోవడం అంటారు. పాలు తీయగా ఉంటాయి, పెరుగు కొద్దిగా పుల్లగా లేదా చాలా పుల్లగా ఉంటాయి. పాలలో తోడు వేసినప్పుడు లాక్టోబాసిల్లన్ అనే ఒక రకమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది పాలను పెరుగుగా మారడాన్ని తోడ్పడుతుంది. ఒక పదార్థం వాయు స్థితి నుండి ద్రవ స్థితికి మారడాన్ని సాంద్రీకరణం అంటారు. ఒక పదార్థం ద్రవ స్థితి నుండి ఘన స్థితికి మారడాన్ని స్ఫటికీకరణం అంటారు. ఒక ప్రదేశపు ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ గాలి పీడనం తగ్గుతుంది. భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వలన వాతావరణంలో మార్పు, ఋతువులు ఏర్పడతాయి. మనం తిన్న ఆహారం జీర్ణక్రియలో అనేక యాంత్రిక రసాయన చర్యలకు గురై చిన్న చిన్న పదార్థాలుగా మారిపోతుంది. వేల సంవత్సరాలుగా ప్రవహించే నీటిని మనం శక్తి వనరుగా ఉపయోగించుకుంటున్నాం. డైరీ పరిశ్రమలో భారీ ఎత్తున పాల నుంచి పెరుగు తయారు చేయడాన్ని కోయాగ్యులేషన్ అంటారు. ప్రీ హిస్టారిక్ యుగంలోని మొక్కలు, జంతువుల అవశేషాల నుంచి బొగ్గు, ఖనిజవాయువు, పెట్రోల్ మొదలైన శిలాజ ఇంధనాలను తయారవుతాయి. దీపావళికి కాల్చే టపాకాయలు రసాయన మార్పుకు ఒక ఉదాహరణ. పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారినప్పుడు సాధారణంగా భౌతిక మార్పు జరుగుతుంది.
ఇంధనాల్లో నిల్వ ఉన్న శక్తి యాంత్రిక శక్తి కలిగించడానికి ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 6 లీటర్ల కన్నా తక్కువ నీటితోనే సరిపెట్టుకుంటున్నారు. 2 అడుగుల ఎత్తు ప్రవహించే నీరు పెద్ద పెద్ద వాహనాలను సైతం కొట్టుకుపోయేలా చేస్తుంది. అందుకే వరద నీటిలో వాహనాలు నడపకూడదు. వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటి పరిమాణాన్ని క్యూసెక్లలో కొలుస్తారు. క్యూసెక్ అనగా క్యూబిక్ సెంటీమీటర్ ఫర్ సెకండ్. వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్, రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనే పరికరాన్ని ఉపయోగించి వర్షం, మంచు మొదలైన వాటి గురించి తెలుసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 మిలియన్ల మందికి పైగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల మరణిస్తారు. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో 43% డయేరియా వ్యాధులే. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధికి గురవుతున్నారు. కారణం భూగర్భ జలాలు ఫ్లోరిన్తో కలుషితం కావడం. మహబూబ్ నగర్ జిల్లా తీవ్రమైన కరువును ఎదుర్కొంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సంభవించే మరణాలలో 98% కలుషిత నీటి వల్లే జరుగుతున్నాయి. వర్షపు నీటిని నిల్వ చేసుకోలేకపోవడం కరువులకు ఒక కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి మనిషికి రోజుకు కనీస అవసరాల కోసం 50 లీటర్ల నీరు కావాలి. టేల్స్ ఆఫ్ మిలియన్ అను గ్రీకు శాస్త్రవేత్త క్రీస్తుపురం 624 నుంచి 546 వరకు స్థిర విద్యుత్తును కనుక్కున్నాడు. బల్బు, గాజు కొటరం, ఫిలమెంటు, లోహపు మూత, ధ్రువాలు. బల్బు లోపల ఉన్న 2 తీగల మీదుగా ఒక సన్నని స్ప్రింగ్ లాంటి తీగ ఉంటుంది. ఇదే బల్బులో వెలిగే భాగం. దీన్నే ఫిలమెంట్ అంటారు. విలియం బోర్డ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త 1544 నుంచి 1603 వరకు విద్యుత్తును కనుగొన్నాడు. ఇది ఒక కదిలే ప్రవాహం లాంటిదని దానికి హూమర్ అని పేరు పెట్టారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అను అమెరికన్ శాస్త్రవేత్త 1706 నుంచి 1790 వరకు విద్యుత్కు ధన, రుణ ఆవేశాలు ఉంటాయని కనుగొన్నాడు. విద్యుత్ ప్రవాహం మూసి ఉండకపోతే బల్బ్ వెలగదు. లూగి గాల్వని అను ఇటలీ శాస్త్రవేత్త 1737 నుంచి 1798 చనిపోయిన కప్ప కాళ్లకు 2 లోహపు పలకలను తగిలించినప్పుడు అది ఎగిరి పడడంతో జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించాడు. హాన్స్ ఐర్స్టడ్ అను డెనిష్ శాస్త్రవేత్త 1777 నుంచి 1851 వరకు విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నాడు. విద్యుత్ వాహకం అనగా విద్యుత్ ప్రవహించే పదార్థం లోహం. విద్యుత్ బంధకం అనగా విద్యుత్ ప్రవహించని పదార్థం అలోహం. మైకేల్ ఫారడే అను భౌతిక శాస్త్రవేత్త 1791 నుంచి 1867 మొట్టమొదటగా విద్యుత్ మోటార్ను కనుగొన్నాడు. మైకేల్ ఫారడే అను భౌతిక శాస్త్రవేత్త 1791 నుంచి 1867 వరకు మొట్టమొదటగా విద్యుత్ జనరేటర్ను కనుగొన్నాడు. బల్బును కనుగొన్నది థామస్ అల్వా ఎడిసన్. బల్బులో ఫిలమెంట్ టంగ్స్టన్తో తయారు చేయబడింది. థామస్ అల్వా ఎడిసన్ మొదటగా ప్లాటినం తీగను ఫిలమెంటుగా వాడడం జరిగింది. థామస్ అల్వా ఎడిసన్ మసిపూసిన నూలు దారాన్ని ఫిలమెంటుగా వాడగా ఇది 45 గంటల పాటు వెలిగింది. టార్చ్ లైట్ యొక్క భాగాలు. అందులో 2 ఘటాలు ఉంటాయి. రిఫ్లెక్టర్, ల్యాంప్, ఫిలమెంట్ ఉంటుంది.
తర్వాత మెటల్ స్ప్రింగ్ తోటి 2 ఘటాలను కదలకుండా ఉండే విధంగా ఉంచుతుంది. పైన ప్లాస్టిక్ కేసింగ్ ఉంటుంది. తర్వాత మధ్య ల్యాంప్ కాంటాక్ట్ ఉంటుంది. ఇది టార్చ్ లైట్ యొక్క పటం. ఇంగ్లాండ్లోని గోడల్మింగ్ అనే ప్రాంతంలోని ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశాడు. థామస్ అల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు. పొడవుకు ప్రమాణం మీటరు, మిల్లీమీటరు, సెంటీమీటర్లను చిన్న ప్రమాణాలుగా గుర్తిస్తారు. ప్రపంచంలో అతి పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్. దీని బరువు 164.8 కిలోమీటర్లు. కంపాక్స్ బాక్స్లో ఉండే కోణమాన్ని ఉపయోగించి 180 డిగ్రీల కన్నా తక్కువ కోణాలను కొలవవచ్చు. 1 అడుగు 12 అంగుళాలకు సమానం. చాలా కాలం క్రితం ప్రజలు పొడవులను వారి జాన, మూర, అంగళ, స్ట్రైట్స్ లెక్కల్లో కొలిచేవారు. మీటర్ స్కేల్ అంతర్జాతీయంగా దూరాలను కొలవడానికి అంగీకరించబడిన పరికరం. మీటర్ను 100 సమాన భాగాలుగా విభజిస్తే ప్రతి భాగాన్ని సెంటీమీటర్ అంటారు. సెంటీమీటర్ను 10 సమాన భాగాలుగా విభజిస్తే ప్రతి భాగాన్ని మిల్లీమీటర్ అంటారు. ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం, ఇరీడియం లోహాలను కలిపి చేసిన ఒక ప్రత్యేక లోహంతో చేసిన కడ్డీ పొడవును ప్రామాణికంగా తీసుకోవాలని అన్ని దేశాల వారు నిర్ణయించారు. ఈ కడ్డీని ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలోని మ్యూజియంలో భద్రపరిచారు. 1 కిలోమీటర్ మీటర్ కంటే 1000 రెట్లు పెద్దది. మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం గ్రామ్. ఇది 1 ఘనపు సెంటీమీటర్ నీటికి సమానం. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో ద్రవ్యరాశి కాలానికి చెందిన ప్రమాణాలను గురించిన వివరణలు ఉన్నవి. మొఘల్ పరిపాలనా కాలంలో భూమిని గజ, బిగాలలో కొలిచేవారు. 1957 ఏప్రిల్ 1న మన దేశం మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది. విమానాలు, ఓడల వేగాన్ని నాట్లు, నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. 1 నాట్ 1.852 కిలోమీటర్ గంటకు సమానం. 1 మైలు 1.61 కిలోమీటర్లకు సమానం. ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని పార్లాక్స్ యూనిట్లలో కొలుస్తారు. 1 మీటరు 100 కోట్ల వంతును నానోమీటర్ అంటారు. 1 మిల్లీలీటర్ = 1 ఘనపు సెంటీమీటరు. కంప్యూటర్స్, సెల్ ఫోన్ల వంటి సాధనాలను మెమరీని బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్స్ లలో కొలుస్తారు. బంగారం, వజ్రాల నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు. చిరుతపులి వేగంగా పరిగెత్తగలిగే జంతువు. ఇది గంటకు 97 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తుంది. నత్త జంతువులలో నెమ్మదిగా కదిలే జంతువు. ఇది సెకనుకు 0.013 నుంచి 0.023 మీటర్ల వేగంతో చెల్లిస్తుంది. మన శరీరంలో జరిగే వివిధ రకాల కదలికలు కండరాళ్ళు, కీళ్ళు మరియు ఎముకల ద్వారానే జరుగుతాయి. ఎముక చుట్టూ ఉండే కండరాల జతలు సంకోచిస్తూ, వ్యాకోచిస్తూ అవయవాన్ని కదిలించడానికి సహాయపడతాయి. ప్రపంచంలో దాదాపు 2700 జాతుల పాములు జీవిస్తున్నాయి. పక్షులలో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. దీని పొడవు 5.7 సెంటీమీటర్. పక్షులలో కెల్ల మగ ఆస్ట్రిక్స్ పక్షి బరువైనది. దీని బరువు 345 పౌండ్లు, 156 కిలోలు. మన శరీరంలో పొడవైన ఎముక ఫీమర్. ఇది తొడలో ఉంటుంది. ఆరోగ్యవంతుడైన మానవుని గుండె జీవిత కాలంలో 2.5 బిలియన్ల సార్లు కొట్టుకుంటుంది. మానవుని గుండె నిమిషానికి 5 నుంచి 30 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. మానవ శరీరంలో నీటిపై తేలగల అవయవం ఊపిరితిత్తులు అని అమెరికాలోని మిన్నెసోటా సైన్స్ మ్యూజియం పేర్కొంది.
మన దేశంలో వివిధ శరీర భాగాల్లో ఉన్న రకరకాల ఎముకలన్నీ కలిసి ఒక విధమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీనినే అస్థిపంజరం అంటారు. ఇక్కడ చూస్తే దీన్ని కపాలం అంటారు. ఇది భుజాస్థి, దండ ఎముక, పక్కటెముకలు, ఇవి పక్కటెముకలు, ఉరహ పంజరం అంటారు. ఇవి ముంజేతి ఎముకలు. ఇది తుంటి ఎముక, దీన్ని కటి వలయం అంటారు, కటి వలయం. తర్వాత చేతి వేళ్ళ ఎముకలు ఇవి ఇవి తొడ ఎముక, మోకాలి ఎముక, పిక్క ఎముకలు, తర్వాత కాలి వేళ్ళ ఎముకలు ఇవన్నమాట. ఇది తొడ ఎముక. ఈ తొడ ఎముక దీన్ని ఏమంటారు అంటే లిగమెంట్ అంటారు. ఇది కండరం. ఈ రెండు పిక్క ఎముకలు. రెండు ఎముకలను కలపడానికి ప్రత్యేకమైన కండరపు తంతువులు ఉంటాయి. వీటిని లిగమెంట్లు అంటారు. ఇక్కడ లిగమెంట్లు. భుజం నుంచి మెడ వరకు రెండు ఎముకలుంటాయి, వాటిని చతురుక అంటారు. భుజం నుంచి మెడ వరకు వెనక రెండు ఎముకలుంటాయి, దాన్ని రెక్క ఎముక, షోల్డర్ బ్లేడ్ అంటారు. జత్రుక, రెక్క ఎముకలను కలిపి భుజస్థులు అంటారు. ఛాతీ నుంచి వీపు వరకు ఉండే ఎముకలను పక్కటెముకలు అంటారు. పక్కటెముకలు ఉరవ భాగంలో ఉన్న ముఖ్య అవయవాలను రక్షిస్తుంది. వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణంను వెన్నెముక్క అంటారు. వెన్నెముక్క చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటిని వెన్నుపూసలు అంటారు. శైశవ దశలో వెన్నుముక్కలో 33 వెన్నుపూసలుంటాయి. ఆ తర్వాత 9 వెన్నుపూసలు కలిసిపోయి ఒకటిగా ఏర్పడతాయి. నడుము కింది భాగంలో రెండు వైపులా ఒకే విధమైన ఎముక ఉంటుంది. ఈ నిర్మాణాన్ని శ్రోణి మేఖల అంటారు. ఇది కూర్చోవడానికి ఉపయోగపడుతుంది. చెవి, ముక్కులోని భాగాలు మృదువుగా మరికొన్ని గట్టిగా ఉంటాయి. ఈ భాగాలు మృదులాస్థితో ఏర్పడతాయి. మృదులాస్థి ఒక ఎముక. గుండ్రంగా ఉండే బంతి వంటి ఎముక, గిన్నె వంటి ఎముకలో అమరి ఉండే కీలును బంతి గిన్నె కీలు అంటారు. ఈ కీలులో ఎముక అన్ని వైపులా సులభంగా తిరుగుతుంది. మోచేతి దగ్గరి కీలును మడతబందు కీలు అంటారు. మెడలోని కీలును బొంగరపు కీలు అంటారు. కుర్ర ఎముకల మధ్య ఉన్న కీలును కదలని కీలు అంటారు. పై దవడకు తలకు మధ్య ఉన్న కీలును కదలని కీలు అంటారు. మానవుని పుర్రెలో నిజానికి 22 ఎముకలుంటాయి. అన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. దీన్ని క్రేనియం అని కూడా అంటారు. ఉభయచరాల జీవిత చరిత్రలో గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి అను 3 దశలు ఉంటాయి. పక్షి ఎముకలు తేలికగా గోలుగా ఉంటాయి. స్పంజికలను రసంగా పిండి కదలకుండా ఉంచితే అది తిరిగి మళ్ళీ స్పంజికలుగా మారుతుంది. మన శరీరంలో 206 ఎముకలు, 230 కీళ్ళు ఉంటాయి. జిరాఫీ మాదిరిగానే మనిషి మెడలో కూడా 7 ఎముకలుంటాయి. టెండాన్లు కండరాన్ని ఎముకలతో కలుపుతాయి. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 17 సెకండ్ల సమయం పడుతుంది. ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులను ప్రాథమిక వర్ణాలు అంటారు. ఇవి వివిధ పాళ్లలో కలిసి అనేక రంగులను ఏర్పరుస్తాయి. కాంతిని ఇచ్చే వస్తువులను కాంతిజనకం అంటారు. నీడలను ఏర్పరిచే వస్తువులను కాంతి నిరోధక పదార్థాలు అంటారు. ఉదాహరణ కాగితం, చెక్క, ఇనుము మొదలైనవి. నీడలను ఏర్పరచని వస్తువులను పారదర్శక పదార్థాలు అంటారు. ఉదాహరణ గాజు, గాలి మొదలైనవి. అస్పష్టమైన నీడలను ఏర్పరిచే వస్తువులను పాక్షిక పారదర్శకాలు అంటారు. ఉదాహరణ పాలిథిన్ కవర్, నూనె పూసిన కాగితం మొదలైనవి. నీటి బిందువు గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. బల్బ్ వెలగడానికి ఉపయోగపడే విద్యుత్తులో 10% కాంతినిస్తే 90% ఉష్ణానికే సరిపోతుంది. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని దృశ్య శాస్త్రం ఆప్టిక్స్ అంటారు. భూమి నుంచి కాంతి చంద్రుని చేరడానికి 1.225 సెకన్ల సమయం పడుతుంది. కాంతి కిరణాలు సరళరేఖా మార్గంలో ప్రయాణించడం వల్లనే వస్తువుకు నీడ ఏర్పడుతుంది. పిన్ హోల్ కెమెరా ద్వారా కాంతి రుజు మార్గంలో ప్రయాణిస్తుందని తెలుస్తుంది. సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది. తెల్లని కాంతిలో 7 రంగులు ఉంటాయి. నీడ నలుపు రంగులో ఉంటుంది. ప్రతిబింబం వస్తువు రంగులో ఉంటుంది. ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనుకకు వెళుతుంది. దీన్నే పరావర్తనం అంటాం. సమయాన్ని కొలవడానికి ఉపయోగించే సన్ డయల్లో నీడల ఆధారంగా సమయాన్ని కొలుస్తారు. గాజు, నీరు, గాలి మొదలైన మాధ్యమాలలో కాంతి వేరు వేరు వేగాలతో ప్రయాణిస్తుంది. కలువ గింజలు 300 నుంచి 400 సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి. అప్పుడే పుట్టిన నీలి తిమింగలాలు దాదాపు 20 నుంచి 21 అడుగుల పొడవు, 3000 కిలోల బరువు ఉంటుంది. మనం పుట్టినప్పటి నుండి జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు మెదడు కణాలు మాత్రమే. మొక్కలు నీరు, కార్బన్ డయాక్సైడ్, సూర్యరశ్మి సమక్షంలో ఉండే ఆకుపచ్చ భాగంలో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దాన్ని కిరణజన్య సంయోగక్రియ అంటారు. మన నోటిలో నుంచి వచ్చే దగ్గు గంటకు 96.5 కిలోమీటర్ వేగంతో వస్తుంది. వాయు వినిమయంలో పత్రరంధ్రాలు ఉపయోగపడతాయి. కోడిగుడ్డు తెల్ల సోనలో అల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. మొక్కలలో ఉండే శ్రావక కణాలు అనే ప్రత్యేక భాగాలు నూనెలు, తేనెలు, జిగుర్లు, రెజిన్ల వంటి వాటిని స్రవిస్తాయి. మొక్కలలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు కరగని స్ఫటికాల రూపంలో కణాలలో నిల్వ ఉండిపోతాయి. ఇవి బయటికి వెలువడవు. అట్లాంటిక్ జైంట్ స్క్విడ్ కన్ను 40 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగి ఉంటుంది. జగదీష్ చంద్రబోస్ అనే ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని, అవి కూడా స్పందిస్తాయని నిరూపించాడు. మానవుని గుండె 30 అడుగుల దూరం వరకు చిందేలా రక్తాన్ని పంపు చేయగలవు. అత్తిపత్తి లేదా మైమోసా లేదా టచ్ మీ నాట్ మొక్కను తాకగానే ముడుచుకుంటుంది. వానపాము కాంతికి ప్రతిస్పందిస్తుంది. చీకటి ప్రదేశంలో ఉంటుంది. బ్యాక్టీరియా అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద కూడా జీవించగలవు. పెరుగుదల, శ్వాసించడం, విసర్జన, ఆహార సేకరణ, పిల్లలను కనడం, ఉద్దీపనలకు స్పందించడం మొదలైన లక్షణాలు సజీవులకు ఉంటాయి. నిర్జీవులకు ఈ లక్షణాలు ఉండవు. జున్ను తయారు చేయడంలో శిలీంధ్రాలను ఉపయోగిస్తారు. దీన్ని కిణ్వనం అంటారు. మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కలిసి శరీరమంతా ప్రయాణిస్తుంది. క్రీస్తు శకం 1590లో డచ్ శాస్త్రవేత్త జకారస్ జాన్సన్ అతని తండ్రి హెన్స్ మైక్రోస్కోప్ను కనుగొన్నాడు. సూక్ష్మదర్శినిలో ముఖ్యంగా 3 భాగాలుంటాయి. అవి నిర్మాణాత్మక అంశాలు, దృశ్య అంశాలు. పీఠం, ఆధారం, చేతి పంపు వంటివి నిర్మాణాత్మక అంశాలు. అక్షికటకం, వస్తుకటకం, స్థూల సవరణి, సూక్ష్మ సవరణి, కాంతి దర్పణం, స్లైడ్ అన్నవి దృశ్య అంశాలు. సూక్ష్మదర్శినిలో ఇది అక్షికటకం, ఇది భుజము, ఇది వస్తుకటకము, ఇది పీఠం, ఇది స్లైడ్, ఇది కాంతి దర్పణం, ఇది స్థూల సవరిణి, సూక్ష్మ సవరిణి, ఆధారం. మోల్డ్ లేదా బూజు సజీవమైనది. సూక్ష్మదర్శినిలో కనబడే సూక్ష్మజీవులను బ్యాక్టీరియా అంటారు. పెరుగులు కనబడే బ్యాక్టీరియాను మనకు ఉపయోగపడుతుంది. మనం ఆహారంగా ఉపయోగించే పుట్టగొడుగులు శిలీంధ్రాలు. మురికి నీటిని పరిశుభ్రం చేసే కేంద్రాల్లో శైవలాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
సజీవులలో చెట్లు జంతువుల మాదిరిగా కదలలేవు. విత్తనాలు కూడా సజీవమైనవే, కానీ సజీవుల లక్షణాన్ని వాటిలో కనబడవు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.